అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీకృతి మ్యాథ్స్ అకాడమీ. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే డిఫరెన్షియేషన్. సో డిఫరెన్షియేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియేషన్లో కూడా మనకు ముఖ్యంగా తీసుకోవాలి ఏంటంటే అసలు dy/dx అంటే ఏంటి, dy/dx అంటే ఏంటి, అదేవిధంగా మనకు Δy/Δx అంటే ఏంటి అది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మనం వీటిని తెలుసుకునే ముందు ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ ద వన్ ఫంక్షన్. ఏ ఫంక్షన్ ఉంటుంది సార్? y = f(x) అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం. ఇక్కడ ఈ y = f(x) లోపల y అండ్ x బోత్ ఆర్ వేరియబుల్స్. ఇక్కడ మనం చూడండి, ఎక్స్ని ఏమంటామంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటాం. ఎందుకంటే ఎక్స్ అనేది దేనిపైన డిపెండ్ కాదు కాబట్టి ఎక్స్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఇండిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ వై ఏంటిది అంటే డిపెండెంట్ వేరియబుల్. ఎందుకు అంటే వై వాల్యూ అనేది ఏంటంటే ఎక్స్ పైన ఆధారపడి ఉంటుంది అనమాట. ఇలా అంటే మనకు ఎక్స్ వాల్యూ మారినప్పుడు మనకు వై వాల్యూ మారుతూ ఉంటుంది. ఒకవేళ మనము ఈ y = f(x) అనే ఒక ఫంక్షన్ మనము గ్రాఫ్ గీసినట్లయితే మనకి ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్ని విధంగా ఇవి యాక్సిస్ ఆరిజిన్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇదేమో వై యాక్సిస్. ఇప్పుడు ఏం చేస్తుంటే మనము ఆ y = f(x) అనే ఫంక్షన్కి ఒక గ్రాఫ్ ఇద్దాం. ఆ గ్రాఫ్లో మనకు ఒకవేళ ఇలా ఉంది, గ్రాఫ్ అనేది ఇలా ఉంది. గ్రాఫ్ అనేది ఇలా వచ్చింది. ఎగ్జాంపుల్ ఇది y = f(x) అనే ఒక ఫంక్షన్ యొక్క గ్రాఫ్ అనుకుందాం. మరి చూడండి, ఇక్కడ మనకు ఈ y = f(x) అనేది దీని నుంచి ఎక్స్ వాల్యూస్ అనేది ఇక్కడ తీసుకున్నాము ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ వై వాల్యూస్ టేకన్ ఆన్ ద వై యాక్సిస్. ఇవన్నీ కూడా ఎక్స్ యాక్సిస్ ఎక్స్ వాల్యూస్, ఇవన్నీ వై వాల్యూస్. మనకు ఎక్స్ వాల్యూ అనేది మారుతూ ఉంటుంది, దానివల్ల మనకు వై వాల్యూ కూడా మారుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మన ఇక్కడ ఇది x = x1 అంటే x1 దగ్గర ఆ y యొక్క వాల్యూ ఏముంది అంటే y1 అనుకుందాం. అంటే x వాల్యూ అనేది x1 అయితే ఆ y వాల్యూ అనేది మనకు y1గా తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే x1 వాల్యూ అనేది మారుతూ పోయింది. ఇక్కడ మనకు అది x వాల్యూ అనేది x2గా మారిపోయింది. ఏమైంది? x2గా మారిపోయింది. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ y యొక్క వాల్యూ అనేది మనకు y2గా మారిపోతుంది. ఈ విధంగా అది y2గా మారిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకు x వాల్యూ అనేది x1 నుంచి x2కి మారడం వల్ల y వాల్యూ అనేది y1 నుంచి y2కి మారింది. ఏముంది ఇక్కడ మనకు అంటే x1 y1 అనేది ఈ కోఆర్డినేట్ అవుతుంది. తర్వాత x2 y2 ఏమవుతుంది? ఈ కోఆర్డినేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఒకవేళ ఈ పని మనము ఏగా తీసుకుందాం, ఈ పని మనము బీగా తీసుకుందాం. ఇప్పుడు మనకి ఏంటంటే మార్పు అనేది ఇక్కడ నుంచి ఏ నుంచి బీకి మారింది. ఏం మారింది? అక్కడ ఫంక్షన్ మారింది. మరి ఆ మార్పును ఎలా వేసుకున్నామంటే ఆ మార్పును చెప్పేది ఏంటంటే ఇంతకు అసలు ఇక్కడ ఒకవేళ మనం ఏదైతే ఇక్కడ ఇవ్వండి, ఈ పాయింట్ ఏబిలను కలుపుతూ ఒక లైన్ గీద్దాం. ఇది లైన్ ఓకేనా. సో దీన్ని ఇంకొంచెం ఎక్స్టెన్షన్ అనుకుంటే ఏమంటే దీన్ని సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సీకెంట్ ఆఫ్ ద కర్వ్, లేదా ఏబీని ఏమంటామంటే కార్డ్ ఆఫ్ ద కర్వ్ అంటాం అనమాట. చూడండి, దీని యొక్క స్లోప్ అయితే ఉంది. ఆ స్లోప్ అనేది ఏబీల మధ్య మార్పుని చెప్తుంది అనమాట. ఏమవుతుంది? స్లోప్ ఆఫ్ ద కార్డ్ ఆర్ సీకెంట్. స్లోప్ ఆఫ్ ద సీకెంట్ విల్ గివ్ ద చేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ ఫ్రమ్ ద ఏ టు బి. అంటే ఏ నుంచి బీకి ఆ కర్వ్ అనేది ఎలా మారిందో చెప్పేది ఏంటంటే ఆ ఏ బీల ద్వారా అటువంటి సీకెంట్ స్లోప్ అన్నమాట. మరి మనకు స్లోప్ ఫార్ములా ఏముంటుందంటే సార్ మనకు y2 - y1/x2 - x1 స్లోప్ అన్నమాట. మనం ఇక్కడ ఏంటంటే y2 - y1ను Δyగా రాసుకుంటాం. తర్వాత దీన్ని మనము Δxగా మార్చుకుంటాం. ఎందుకంటే ఇక్కడ Δy అంటే చేంజ్ ఇన్ y, Δx అంటే చేంజ్ ఇన్ ఎక్స్ అన్నమాట. అంటే ఎక్స్లో మారడం వల్ల వైలో మార్పు వస్తుంది అన్నమాట. ఎక్స్ మారడం వల్ల వై మారుతుంది. సో దీన్ని మనం ఏంటంటే Δy/Δxగా మారుకుంటున్నాం, ఎక్స్గా రాస్తాం అన్నమాట. ఏంటిది? ఇస్ గివ్ ద స్లోప్ ఆఫ్ ద బటన్ సీకెంట్ త్రూ ద ఏ అండ్ బి అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే మనకు ఆ కర్వ్ ఉంటుంది కదా ఫంక్షన్ అనేది ఈ ఏ నుంచి బీకి ఎలా మారిందో చెప్తుంది.
సో మరి ఇక్కడ చూడండి మనకు ఎప్పుడు ఈ చేంజ్ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే డెల్టా వై తీసుకున్నాం, తర్వాత డెల్టా ఎక్స్ తీసుకున్నాం. ఎప్పుడంటే మనకు ఎక్స్ అనేది మార్పు చాలా ఎక్కువగా ఉందన్నమాట. అంటే x1 నుంచి x2కి మారింది, తర్వాత y1 నుంచి y2కి మారింది. అంటే ఇక్కడ ఈ మార్పు కానీ చాలా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ మరి చాలా తక్కువ ఉందనుకోండి, మార్పు చాలా చాలా తక్కువ ఉంది, వెరీ వెరీ స్మాల్ చేంజెస్ దేర్. మరి అప్పుడు ఇలా తీసుకోవాలి. అంటే చూడండి మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఇట్ ఇస్ వన్ మోర్ కర్వ్ హియర్. దిస్ ఇస్ ద y యాక్సిస్, దిస్ ఇస్ ద x యాక్సిస్, దిస్ ఇస్ ద సేమ్ టైప్ ఆఫ్ కర్వ్ లైక్ దిస్. మనకు కర్వ్ చూడండి మనకి ఏంటంటే ఇది దిస్ ఈస్ ద x ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఏ అనుకుందాం, లేకుంటే వీ విల్ టేక్ దట్ ఏ అనుకుందాం, లేకుంటే అనుకుందాం ఏ లేకుంటే ఎక్స్ అనుకుంటున్నాను. ఐ విల్ టేక్ ద ఎక్స్ ఓన్లీ. సో ఇట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ. ఇక్కడ ఎక్స్ ఏంటంటే కొంచెం మారింది, చాలా తక్కువగా మారింది. ఏమవుతుంటుంది హెచ్ మారింది అనమాట. ఏముంది ఇక్కడ హెచ్ అనేది చేంజ్ అయ్యింది. ఇక్కడ నుంచి మారింది, ఇక్కడ ఎక్స్ నుంచి అది ఏమైందంటే అది ఎక్స్ ప్లస్ హెచ్కి మారింది అనమాట. హెచ్ నుంచి ఎక్కడ మారింది, ఎక్స్ ప్లస్ హెచ్ మారింది. ఇక్కడ హెచ్ ఏంటంటే ఇట్ ఈస్ ద ఓన్లీ పాజిటివ్ వాల్యూ, ఇట్ ఈస్ ద మోర్ దెన్ జీరో, it is the near to 0 అన్నమాట. it is a positive and small value, it is a small value, it is more than 0 but near to the 0 అన్నమాట. ఇది పాజిటివ్ వాల్యూ. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ హియర్ దిస్ ఇస్ ద ఎక్స్ ప్లస్ హెచ్ అన్నమాట. అంటే ఎక్స్ నుంచి ఎక్స్ ప్లస్ హెచ్కి మారింది. మరి అప్పుడు చూడండి, మరి ఎక్స్ నుంచి ఎక్స్ ప్లస్ హెచ్ మారినప్పుడు ఆ వై వాల్యూస్ ఎలా మారుతాయి అంటే చూడండి, ఇక్కడ మనకు ఇక్కడేమో వై వాల్యూ వచ్చేసి మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇదే కదా మనకు వస్తున్న ఫంక్షన్ ఏంటిది, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. కాబట్టి ఎక్స్ వాల్యూ అనేది ఎక్స్ అయినప్పుడు y వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇది మనకు ఎక్స్ వాల్యూ అనేది ఎక్స్ నుంచి ఎక్స్ ప్లస్ హెచ్కి మారడం వల్ల మనకి ఏమవుతుంది, ఆ y యొక్క వాల్యూ అనేది మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్కి మారుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ నుంచి ఎక్స్ ప్లస్కి మారుతుంది. చూడండి ఇక్కడ మనకు ఎక్స్లో ఈ స్మాల్ చేంజ్ ఉంది కదా, దీన్ని ఏమంటామంటే హెచ్. అంటే ఎక్స్ అనేది హెచ్ మారడం వల్ల ఎఫ్ ఆఫ్ ఎక్స్ నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్కి మారింది. ఏం మారింది, వై అనేది. కాబట్టి మనకు చూడండి బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ ఇఫ్ టేక్ ద సీకెంట్, దీనికి స్లోప్ ఏమవుతుందంటే మనకు డివై బై డిఎక్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే చూడండి ఇక్కడేమో డెల్టా ఉంది. ఎప్పుడు తీసుకుని మనము మార్పు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఇదేంటిది, దిస్ ఇస్ ద స్మాల్ చేంజ్ ఇన్ వై విత్ రెస్పెక్ట్ టు ద స్మాల్ చేంజ్ ఇన్ ఎక్స్. అంటే ఎక్స్లో కొంచెం మార్పు వల్ల వైలో వచ్చిన కొంచెం మార్పు అనమాట. ఇయర్ టేక్ దట్ ఇయర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నుంచి మారింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మారింది. బై ఎక్స్లో మారింది, ఎక్స్ అనేది ఎక్స్ నుంచి ఎక్స్ ప్లస్ హెచ్కి మారింది. కాబట్టి దిస్ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్గా తీసుకోవచ్చు మనం. ఇక్కడ ఎక్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది, మనకి ఏమి ఇక్కడ మనకు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. మరి ఇది ఎప్పుడు అంటే ఎక్స్ వాల్యూ అనేది చాలా చిన్నగా ఉన్నప్పుడు, అంటే వెరీ వెరీ స్మాల్ ఉన్నప్పుడు. కాబట్టి ఆల్మోస్ట్ ఇట్ ఇస్ నియర్ టు జీరో. అంటే జీరో కావద్దు కానీ జీరోకి దగ్గరగా కావాలి. అంటే అవుతుంది లిమిట్ ఎక్స్టెండింగ్ టు జీరో అయినప్పుడు. అంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు జీరో అయినప్పుడు స్మాల్ చేంజ్ ఇన్ ఎక్స్ అండ్ స్మాల్ చేంజ్ ఇన్ వై, ద రేషియో విల్ గివ్ ద slope of the tangent at this point, slope of the secant at this point. కాబట్టి మనం దీన్ని మనము డెరివేషన్గా తీసుకున్నట్టు. therefore dy by dx is equal to లిమిట్ ఎక్స్టెండింగ్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. దీన్ని మనం ఏమంటాం, ఫస్ట్ ప్రిన్సిపల్ అంటాం. ఇట్స్ కాల్డ్ as the ఫస్ట్ ప్రిన్సిపల్ for the differentiation or derivation. Both are same only. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు, సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ మనకు. సార్ ఇక్కడ మరి దీనికి ఏం చేద్దామంటే సార్ డివై బై డిఎక్స్ అంటే ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్లో పాటు మనకి ఏమవుతుంది, ఇక్కడ ఇఫ్ యూ డిఫరెన్షియేట్ అది డివై బై డిఎక్స్. ఎగ్జాంపుల్ ద వాల్యూ ఈజ్ మనకు ఒకవేళ 5 అనుకుందాం, వచ్చింది 5. అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ చేసిన మనం డిఫరెన్షియేట్ చేయడం వల్ల మనకు డివై బై డిఎక్స్ ఈక్వల్ 5 వచ్చింది అనుకుందాం. మనకి ఏముందంటే చూడండి డివై ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ డిఎక్స్. దీని దీని యొక్క అర్థం ఏంటంటే చూడండి మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇక్కడ ఇలా ఉంది అనుకోండి, కర్వ్ ఇలా ఉంది. ఇక్కడ ఇది ఏంటంటే ఎక్స్లో చేంజ్, ఇది వైలో చేంజ్ అన్నమాట. అంటే చూడండి ఎక్స్లో చేంజ్ అనేది 1 అయితే వైలో చేంజ్ 5 అవుతుంది అనమాట. అంటే
ఎక్స్లో మార్పుకి వైలో మార్పు 5 టైమ్స్ ఉంటుందన్నమాట. చూడండి మనకు అంటే ఎక్స్లో మార్పు అనేది ఏమవుతుంది 2 ఉందనుకోండి, ఏమవుతుంది వైలో మార్పు ఏమవుతుంది 10 అవుతుంది అనమాట. అంటే 10 యూనిట్స్ మారుతుంది. ఇక్కడ ఎక్స్లో 1 యూనిట్ మారితే వైలో ఎంత మారుతుంది, ఇక్కడ 10 యూనిట్స్ మారుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ dy/dx అనమాట. అంటే ఇక్కడ ఉంది సో గివ్ ద వాల్యూ ఆఫ్ చేంజ్ అనమాట. అంటే ఎంత వాల్యూ చేంజ్ అవుతుంది ఆ ఫంక్షన్ అనేది ఎక్స్ నుంచి ఎక్స్ ప్లస్ హెచ్ వరకు, లేదా ఎక్స్ నుంచి x2కి అనమాట. అది చెప్పేది ఏంటంటే డిఫరెన్షియేషన్. ఇక్కడ చూడండి మనకి ఏంటంటే dy/dx అంటే స్మాల్ చేంజ్ ఇన్ y బై స్మాల్ చేంజ్ ఇన్ x. అంటే ఎక్స్లో స్మాల్ చేంజ్ వల్ల వైలో ఎంత చేంజ్ వచ్చిందని చెప్పేదే dy/dx. ఏంటంటే మనకు హెచ్ అనేది వెరీ వెరీ స్మాల్, ఆల్మోస్ట్ నియర్ టు 0 బట్ నాట్ ఈక్వల్ 0 ఉన్నప్పుడు మనం ఏంటంటే డిఫరెన్షియేషన్ అంటాం అనమాట. ఇది మనకు డెఫినేషన్ ఆఫ్ ద వర్డ్ అన్న డిఫరెన్షియేషన్. మనకు ఈ బుక్లో చదివితే అంత ఈజీగా అర్థం కాదు. మరి చూడండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు మరి అన్ని ఫంక్షన్స్ డిఫరెన్షియేట్ అవుతాయా కావా. చూడండి మనకు ఆల్మోస్ట్ ఏంటంటే ఒక ఫంక్షన్ అనేది డిఫరెన్షియేట్ అయిందనుకోండి, అది ఖచ్చితంగా ఇక్కడ కంటిన్యూస్ కావాలి. ఎగ్జాంపుల్ చూడండి మనకు y=f(x) అనే ఒక ఫంక్షన్ అనుకోండి, ఏం చేస్తుంది ఇక్కడ ఏ వద్ద డిఫరెన్షియేట్ అయింది అనుకుందాం. అంటే ఇక్కడ ఏ వద్ద ఏమైంది, అది డిఫరెన్షియేట్ అయితే అది ఖచ్చితంగా ఏ దగ్గర కంటిన్యూస్ అయ్యి ఉండాలి. అంటే కంటిన్యూస్ అయినప్పుడు మాత్రమే దానికి ఏమవుతుంది, ఇక్కడ డిఫరెన్షియేట్ అవుతుంది. మరి ఎందుకు అది కంటిన్యూస్ కావాలి, కంటిన్యూస్ కాకుండా డిఫరెన్షియేట్ కాదా. ఎలా అంటే వన్ ఎగ్జాంపుల్ మనకు ఇది ఒక కర్వ్ అనుకుందాం, ఒక కర్వ్. దిస్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఏ స్టెప్ ఫంక్షన్. ఈ విధంగా అనుకుందాం, ఒక ఫంక్షన్ ఇలా ఉంది. చూడండి కదా, చూడండి ఇక్కడ పాయింట్ ఏ దగ్గర ఇక్కడ ఇది పాయింట్ అనుకుందాం, ఏ అనుకుందాం. చూడండి ఇక్కడ ఏ దగ్గర మనకి ఇది కంటిన్యూస్ కాదు. అలా కంటిన్యూస్ కానప్పుడు మనకు ఏ దగ్గర అది డిఫరెన్షియేట్ కాదు. ఎందుకు అంటే ఇవ్వండి మనకు వీటి మధ్యన ఒక ఇఫ్ యూ జాయిన్ దెమ్ ఇక్కడ ఈ యొక్క సీకాంట్కి స్లోప్స్ ఎన్ని ఉంటే మనకు స్లోప్ అనేది అన్డిఫైన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది మనకు కంటిన్యూస్ కానప్పుడు అది డిఫరెన్షియేట్ కాదు. కానీ ఒకవేళ అది కంటిన్యూస్ అయిందనుకోండి ఖచ్చితంగా ఏమవుతుంది, అది ఒకవేళ అది డిఫరెంట్ అయిందనుకోండి ఖచ్చితంగా కంటిన్యూస్ అవుతుంది. అంటే డిఫరెన్షియేట్ అయిన ప్రతి ఒక్క ఫంక్షన్ ఏమవుతుంది, కంటిన్యూస్ అవుతుంది. కానీ కంటిన్యూస్ అయిన ప్రతి ఫంక్షన్ అనేది డిఫరెన్షియేట్ కాదు. ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి మనకు చెప్తానండి, డిఫరెన్షియేట్ అయిన ప్రతి ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది, కానీ కంటిన్యూస్ అయిన ప్రతి ఫంక్షన్ అనేది మనకు డిఫరెన్షియేట్ కాదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఫంక్షన్, ఇక్కడ చూడండి ఇది ఒక ఫంక్షన్ అనుకుంది. ఈ విధంగా ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ ఇలా ఉంది. చూడండి ఇక్కడ మనకు ఈ పాయింట్ దగ్గర మనకు అది డిఫరెన్షియేట్ కాదు. ఎందుకంటే చూడండి మనం ఇక్కడ సో ఈ పాయింట్ దగ్గర మనకు స్లోప్స్ అనేది మనకు 2 ఉంటాయి కదా. అంటే ఇక్కడ చూడండి సీకాంట్స్ లేదా టాంజెంట్స్ యొక్క స్లోప్ మనకు ఇక్కడ 2 వస్తాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు అది డిఫరెన్షియేట్ కాదు. ఇలా కొన్ని ఫంక్షన్స్ అనేవి డిఫరెన్షియేట్ అవుతాయి, కొన్ని కావు. సో వీ విల్ డిస్కస్ దీస్ థింగ్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే చూడండి మనకు ద ఫార్ములా ఆఫ్ డిఫరెన్షియేషన్ ఏంటది సార్, dy/dx. అంటే ఇక్కడ y=f(x) అనే ఫంక్షన్ అయితే గిట్ట. సో దెన్ dy/dx లిమిట్ h tending to 0 f(x + h మైనస్ f(x/h). ఇది మనకు ఫస్ట్ ప్రిన్సిపల్. దీని నుంచి మనము ఎన్నో ఫార్ములాస్ మనకు వస్తాయి ఇక్కడ. తర్వాత ఇంకొంచెం ఇక్కడ దీని ఎట్లా అంటే మనకు y=f(x) ఫంక్షన్ దీని యొక్క డిఫరెన్షియేషన్ మనము dy/dxగా రాయొచ్చు, లేదా f'(x)గా రాయొచ్చు, లేదా d/dx(f(x) కూడా రాసుకోవచ్చు. అంటే ఇది ఒక మన కన్వీనియన్స్ బట్టి మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇంకోటి ఏంటంటే డిఫరెన్షియేషన్ అన్న డెరివేషన్ అన్న ఒకటే, దానికి తేడా ఏం లేదు. సో నౌ తర్వాత మనం ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి, వాటిని మనం నేర్చుకుందాం. సో విల్ టేక్ వన్ ఎగ్జాంపుల్ హియర్. దట్ ఈస్ ఏంటంటే ఇక్కడ సార్ y=x² అనే ఫంక్షన్ అనుకుందాం. y=x² ఫంక్షన్ అయితే మనకు దీని యొక్క డిఫరెన్షియేషన్ అంటే dy/dx ఏమవుతుంది, dy/dx ఏమవుతుంది వచ్చి మనం దీని యొక్క డిఫరెన్షియేషన్ని మనం ఏం చేద్దాం, ఈ ప్రిన్సిపల్ నుంచి మరి రాబట్టుకుందాం. ఎలా అంటే మనం ఇక్కడ సార్ y=x² అంటే ఇక్కడ f(x)=x² అన్నమాట. తర్వాత మనకు మరి వాట్ ఈస్ ద f(x + h) అంటే f(x + h) వాట్ ఇయర్ x + h² మనం వీటిని
అని రాసేసుకుందాం. తీసుకుంటే సార్ dy/dx లేదా f'(x) ఈజ్ ఈక్వల్ టు లిమిట్ h టెండింగ్ టు 0 f(x ప్లస్ h మైనస్ f(x/h). ఇవ్వండి లిమిట్ h టెండింగ్ టు 0 f(x ప్లస్ h) అంటే x ప్లస్ h హోల్ స్క్వేర్ మైనస్ f(x) అంటే x²/h. నెక్స్ట్ ఏమవుతుంది లిమిట్ h టెండింగ్ టు 0 x ప్లస్ h హోల్ స్క్వేర్ అంటే x² ప్లస్ h² ప్లస్ 2xh అంటే a² ప్లస్ b² ప్లస్ 2ab ప్రకారం మైనస్ x²/h ఇస్ దేర్. చూడండి ప్లస్ x² అండ్ మైనస్ x² గెట్ క్యాన్సిల్, వి గెట్ దట్ ఇయర్ h² ప్లస్ 2h. ఫ్రమ్ దీస్ వీ కెన్ టేక్ ద కామన్ h, h ఆఫ్ h ప్లస్ 2x/h. ఇక్కడ h క్యాన్సిల్ అయిపోతుంది మనకు. సో లిమిట్ h టెండింగ్ టు 0 x ప్లస్ 2x. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ ద h ఈజ్ ఈక్వల్ 0 ఇన్ ప్లేస్ ఆఫ్ h, వి గెట్ దట్ ఇయర్ 2x ఉంది. కాబట్టి మనకు చూడండి సో d/dx ఆఫ్ ఏంటి తీసుకున్నది ఇక్కడ x² అనే ఫంక్షన్కి ఏమవుతుంది అది 2xగా తీసుకోవచ్చు మనం. అంటే dx²/dx ఈజ్ ఈక్వల్ టు 2xగా తీసుకోవచ్చు. అనే విధంగా మనకు ప్రతి ఒక్క ఫంక్షన్కి మనము ఫార్ములాస్ని రాబట్టుకోవచ్చు. సో వీ విల్ డిస్కస్ దీస్ ఆల్ ఫార్ములాస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఆల్ ఆఫ్ యూ మీకు అలా వీడియో నచ్చితే గిట్ట ఖచ్చితంగా కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది నేర్చుకుంటారు. కాబట్టి వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేసి వెళ్ళండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.